మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడి మనసులో భయం ఎలా మొదలైందో భగవద్గీతలోనే మనకు తెలుస్తుంది. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవా సోవద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాన్హ. యుధామన్యుడు మహాధైర్యవంతుడు, ఉత్తమోజుడు, అపార శక్తి కలవాడు. సోవద్రుడు అంటే అర్జునుని కుమారుడు అభిమన్యుడు. ద్రౌపదేయులు అంటే ద్రౌపది కుమారులు. వీరందరూ కూడా మహారథులు, అద్భుత యోధులు. ఈ శ్లోకంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడికి పాండవుల సైన్యం ఎంత బలంగా ఉందో చెబుతున్నాడు. అంటే బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం భయం మొదలైంది. ధర్మం వైపు ఉన్నవారు వయస్సులో చిన్నవారైనా శక్తిలో మహారథులే. అధర్మం వైపు ఉన్నవాడు యుద్ధం మొదలయ్యే ముందే శత్రువుల బలాన్ని లెక్కపెడతాడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది. జై శ్రీకృష్ణ.